ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఎప్పుడు కూడా మీరు ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి అమ్మ తరపున నేను మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈ రోజు నుంచి నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తాను. ఇప్పుడే నన్ను తాకి ఈ డబ్బును సొంతం చేసుకో. నీకు కావలసింది నువ్వు కొనుక్కో బిడ్డ అని చెప్పి మన అమ్మవారైతే ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే కొన్ని మాటలు అనేవి చెప్పాలనుకుంటూ ఉన్నారండి. అమ్మవారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మరి అమ్మవారు మనకు మంచి రోజులు అనేవి ప్రారంభమయ్యాయి. నీకు త్వరలోనే చేతి నిండుగా ధనం అందబోతోంది. అది లేదనే కదా ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చావు. అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో ఎంతగానో బాధపడుతూ ఒక్క రోజు కూడా లేదు కదా అలాంటి రోజు. ఇప్పుడు ఆ ధనలక్ష్మి నిన్ను అనుగ్రహించింది. నీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నింపివేయాలని, ఇంట్లోని వారందరూ కళకళలాడుతూ తిరగాలి అని చెప్పి నీ మీద అపారమైనటువంటి దయతో మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఎప్పుడు ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవసరమైనటువంటి ధనం నీకు చేతికి అందుతుంది కదా అని చెప్పి నువ్వు అనవసరమైన ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టవద్దు. ముందు నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు పరిష్కరించుకో. తరువాత నువ్వు ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించుకో. ఆ పైన పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో. ఎంతో పొదుపుగా చేసుకుంటూ ధనాన్ని వృద్ధి చెందేలా చేసుకోమని, మరలా జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు అనేది లేకపోవడం వల్ల బాధ కలగడం అనేది రాకుండా చూసుకో. నీకు ఎంతో అదృష్టం ఉంది కనుక్కుని నీకు ఇంత మంచి ప్రయోజనం చేకూరింది. నీ సమస్యలన్నీ చక్కబడిపోయి మానసికంగా ఎంతో ప్రశాంతత పొందాలని, వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా జీవిస్తారు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. నీకు ఒక శుభవార్తను చెప్పాను కదా, నీ ఇంట ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉందమ్మా. ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కుప్పలు తెప్పలుగా డబ్బు అనేది నిన్ను చేరుతుంది. ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏమాత్రం ఎదుగుదల లేదు కదూ. ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెడుతూ ఉన్నావు. ఖర్చు మొత్తం అయిపోతుంది. ఎంత చేతికి వచ్చినా కూడా ఆ ధనం అంతా మిగులుబాటు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నావు. దాచుకునేందుకు కొంత ధనాన్ని కూడా పోగు చేసుకోలేకపోతున్నావు. ఎంత శ్రమిస్తున్నా పైసా మిగల్చలేక ఆ వృత్తి మానేసి వేరే ఏదైనా పని చేసుకుందాము అని అనుకుంటున్నావు కదూ. కానీ నువ్వు అటువంటి ఆలోచన అనేది పెట్టుకోవద్దు. ఇన్ని రోజులు నీకు ఈ పనే కదా ఎంతో కొంత ఉపయోగపడింది. నువ్వు చేస్తున్న చిన్న లోపం వలన ఎదుగుదల అనేది లేకుండా పోయింది. ఈ లోపం సవరించుకోవడానికే నేను ప్రయత్నిస్తున్నానమ్మా. నేను చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలి అంటే నీ సహకారం కూడా నాకు అవసరం. నీ యొక్క సహకారం మీ కుటుంబాన్ని, మీ జీవితానికి పూల బాట వేసేదిగా జరుగుతుంది. నేను చెప్పేది నువ్వు చాలా జాగ్రత్తగా గనక పాటించగలిగినట్లయితే నీ ఇంట ధనవర్షమే కురుస్తుంది, నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకోసం నువ్వు ఒక పని చేయాలి. కొంచెం తీరుబాటు చేసుకుని ఇలా చేయడం వల్ల నీ పరిస్థితులు నీకు అనుకూలంగా మారుతాయి. నేను నీకు మాట ఇస్తున్నాను. ఇందుకోసం నీవు సేకరించగలిగేవి 4 మారేడుకాయలు, చక్కగా 4 మారేడుకాయలు తీసుకుని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టు. వీటిని పూజా మందిరంలో భగవంతుని దగ్గర ఉంచు.
శ్రీ లక్ష్మీ కవచం అనేది చదువుకో. తరువాత ఆ మారేడు కాయలకు ధూపం వేసుకుని వాటిని ఆ రోజు మొత్తం రేపటి శుక్రవారం రోజున దేవుని గదిలోనే ఉంచుకోవాలి. అప్పుడే అవి శక్తి పుంజుకుంటాయి. ఆ మరుసటి రోజే వాటిలో 3 మారేడుకాయలు మాత్రం తీసుకుని, ఒకటి డబ్బు దాచే చోట, ఒకటి వంటగదిలో, ఒకటి నీ వృత్తి వ్యాపార స్థలంలో ఉంచుకోవాలి. ప్రతిరోజు వాటికి ధూపం అనేది వేస్తూ ఉండాలి. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ కవచం చదువుకుంటూ ఉండు. కుదరని పక్షంలో మంగళ శుక్రవారంలో అయినా సరే కనీసం చదువుకోవాలి. ఈ శుభకార్యం ఏదైనా మంచి తిథితో కలిసిన శుక్రవారం ప్రారంభించు. ఇది నువ్వు నిత్యము పాటిస్తూ ఉండాలి. నువ్వు పాటిస్తూ ఉంటే గనుక నీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతూ వెళ్తుంది. ఒకవేళ ఈ మారేడుకాయలు పాడైపోతే కొత్తవి తెచ్చుకుని పూజించుకో. అంతేకాని కంగారు పడవద్దు. ఇవి ఇలా అయిపోయాయి కదా, మాకేమైనా జరుగుతుందేమో అని అసలు ఏమీ కాదు. అవి నీ జీవితంలో చేసే మహిమ అనంతమైనది కనుక నువ్వు మంచి ఫలితం పొందుతావు. ఒకవేళ నువ్వు ఈ మారేడుకాయలతో చేసే పూజ చేయలేకపోయినా పర్వాలేదు, నేను అంతా చూసుకుంటానుగా. మీరు ఏమీ దిగులు చెందవలసిన పని లేదు. నేను చేయలేకపోతున్నానే అని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనగాను భయంగాను ఉంటుంది కదూ. నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో వారికి మాట ఇచ్చావు, రేపటిలోగా డబ్బు ఇచ్చేస్తాను అని చెప్పి. కానీ ఇప్పటి వరకు నీకు రావలసినటువంటి ధనం అనేది అందలేదు. అందుకే నువ్వు అధికంగా ఆందోళన పడుతూ ఉన్నావు, నీరసించిపోయావు, ఎంతో మానసిక వేదనతో కుమిలిపోతున్నావు కదా. అవునా? కనుక నేను నీకు మనసు ప్రశాంతత కలిగే ఒక మంచి శుభవార్త చెప్తాను, విను. నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం అనేది పాడు చేసుకోవద్దు. నువ్వు ఎవరికైతే సొమ్ములు ఇవ్వాలో వారందరికీ ఇవ్వడానికి నీకు ధనం అనేది సమకూరుతుంది. నీకు రావలసినటువంటి ధనమే నీకు అందుతుంది. ఆ ధనంతో అందరి అప్పులు కూడా నువ్వు తీర్చేస్తావు కూడా. అతి త్వరలోనే మిగతా అప్పులన్నీ కూడా తొలగిపోయి నీకు ప్రశాంతత అనేది చేకూరుతుంది. అందుకు మీ కుటుంబం యొక్క తోడు నీకు ఉంటుంది. ఏమీ ఆందోళన చెందవద్దు. సమయం దగ్గర పడుతుందని కంగారు కూడా పడవద్దు. కంగారు పడడం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. నీకు రావలసిన ధనం ఈరోజు సాయంత్రానికి నీ చేతికి అందేలాగా చేస్తాను. నీ అప్పులన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తీర్చేస్తావు. నువ్వు ఎవరికి అప్పు తీర్చాలో వారికి ధనం ఇచ్చేస్తావు. నీకు నేను మాట ఇస్తున్నాను కదా, ఆ ధనం నీకు అందేలాగా చేయడం నా బాధ్యత. అతిగా కంగారు పడడం అనేది నీకున్న చెడు లక్షణం. నిజమే కదా, ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎంతో కంగారు పడిపోతూ భయాందోళన చెందుతూ ఉంటావు. చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమని గుర్తుపెట్టుకో. నువ్వు కంగారు పడటం వల్ల అతిగా నీకున్న చెడు లక్షణం, ఈ లక్షణం వల్లనే నీకు ముప్పు తెచ్చిపెట్టుకుంటున్నావు. లేకపోతే నీ పరిస్థితి ఇటువంటిది కానే కాదు. ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి. ఎవరి మాట వినవు. నువ్వు అతిగా భయపడుతూ అతిగా దాని గురించి ఆలోచిస్తూ లేనిపోనివన్నీ తెచ్చిపెట్టుకుని జీవితాన్ని అప్పులమయం చేసుకున్నావు. సరే, ఇప్పటికైనా వదిలించుకోవడానికి ధ్యానం చేసుకో. నీకు ఈరోజు సాయంత్రానికి ధనం వచ్చి తీరుతుంది. నువ్వు ఎవరినైతే ఇవ్వాల్సి ఉంటుందో, నిన్ను ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నారో వారికి డబ్బులు వారికి ఇచ్చేసేయి. ఇక మిగిలిన వారు అంటావా, అతి త్వరలోనే దానికి కూడా నేను ఏర్పాటు చేస్తాను. కనుక నువ్వు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు. నీకు మానసిక ప్రశాంతత కలిగి ఆనందకరంగా జీవించడానికి అవకాశం ఉంది. అవన్నీ చక్కగా జరగాలని నేను నీకు మాట ఇస్తున్నాను. ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నాను. తల్లి, నీకు మంచి రోజులు అనేవి ప్రారంభమయ్యాయమ్మా. ఎప్పటికీ ధనం నీకు నీ చేతి నిండా కూడా ఉంటుంది. నేను నీకు మాట ఇస్తున్నాను కదా, చెప్పాను కదా, ఖచ్చితంగా నువ్వు ధనవంతుడివి అవుతావు అని. నీకు నేను అమ్మ స్థానంలో ఉండి ఒక పరిహారం చెప్తాను. చెప్పింది చెప్పినట్లు చేశావు అంటే రేపటితో నీ సమస్యలన్నీ కూడా
రూపు మాపేస్తాను. తల్లి, రేపటి శుక్రవారం రోజు నువ్వు చక్కగా అమ్మను తలుచుకుంటూ పూజ చేసుకునే లోపులే నీకు అమ్మ ఆ తల్లి చెప్పినట్లు నీ సమస్యలన్నీ కూడా తీరిపోయి నువ్వు తొలగిపోయి అంతులేని సంపద అనేది పొందుతావు. అలాగే ఏదైనా సరే ఎవరైనా సరే నీ చెప్పు చేతల్లో ఉంటారు. ఏది కోరుకుంటే అది తక్షణం నీ వద్దకు చేరుతుంది. నిన్ను ఇప్పటి వరకు మానసికంగా బాధించింది ఏదైనా సరే, అది మనుషులైనా పరిస్థితులైనా సరే నీకు అనుకూలంగా మారిపోతాయి. నీవు చేయవలసింది ఏంటో తెలుసా? మంగళవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ హనుమాన్ ఆలయానికి వెళ్ళి తమలపాకులు, అరటిపళ్ళు, సింధూరం హనుమంతునికి సమర్పించు. ఆ తరువాత 11 ప్రదక్షిణలు చేసుకుని అక్కడే కూర్చుని హనుమాన్ చాలీసా చదువు. తరువాత నువ్వు సమర్పించిన ఆ సింధూరం కొద్దిగా ఇంటికి తెచ్చుకో. ఆ సింధూరాన్ని ఇంటి గుమ్మానికి పెట్టు. అలాగే నీవు ధనం నిల్వ చేసే ప్రదేశంలో కూడా పెట్టుకో. ఆ సింధూరం నీకు నీ భర్త, నీ భార్య, మీ పిల్లలు రోజు ధరిస్తూ ఉండండి. దాని నుండి దివ్యమైన తేజస్సు వెలువడి మీలో ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. ఎదుటి వారికి మీ మీద గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మీ చుట్టూ శుభకరమైన ఆరా ఉంటుంది. అది మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. తద్వారా మీరు ఏ పని చేసినా, ఎక్కడకు వెళ్ళినా కూడా విజయం మీతో వస్తుంది. రేపు నువ్వు ఆలయానికి వస్తావు కదూ, అక్కడ నీకు హనుమ రూపంలో నీకు చక్కగా దర్శనం చేసుకుంటావు కూడా. నీ దుర్గమ్మ చెప్పింది చక్కగా నువ్వు పాటించి నీ కలలన్నీ నిజం చేసుకో. సంతోషంగా ఉండు. ఎప్పుడూ కూడా మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని, నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని మీకు నేను మాట ఇస్తున్నాను అని అమ్మవారు అయితే ఈరోజు మనకు ధనం ఎలా మనము నిల్వ చేసుకోవాలి, ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, ఇంకా ధనం మన ఇంట్లోకి రావడానికి మనం చేసే కొన్ని పరిహారాలు ఇలా అమ్మవారైతే ఈరోజు మనకు ఒక 2-3 పరిహారాలు అనేవి మనకు ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మరి నచ్చినావోయ్ కదూ. వచ్చిన ఏ పరిహారం అయినా కూడా చేసుకోండి. నచ్చితే కనుక మీకు వీలైతేనే చేయగలిగితేనే అండి. అంటే మీకు కొంచెం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కదా కొంతమందికి, డ్యూటీ పరంగా వృత్తి ఎక్కడికి వెళ్ళినా వెళ్తూ ఉంటారు. కొంతమంది ఇంకా కొన్ని కారణాల వల్ల కొన్ని పరిహారాలు చేసుకోలేకపోవచ్చు. మరేమీ పర్వాలేదు. చేసినా చెయ్యకపోయినా అమ్మవారు ఎప్పుడు మనతోనే ఉంటారు. అమ్మవారు చెప్పిన ప్రతి మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని మన జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దుకోవాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ మరికొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నారా కనుక అమ్మ సన్నిధిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ను కనుక యాక్టివేట్ చేసుకుంటే మీకు ఆల్ సింబల్ అనేది కూడా వస్తుంది. గంట సింబల్ దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన అమ్మవారి వీడియోస్ మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుకుంటాయి. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారు చెప్పేటటువంటి సందేశాలను, అమ్మవారు చెప్పినటువంటి పరిహారాలను, అమ్మవారు చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అన్నీ కూడా మీరు వినవచ్చు. వినడమే కాదండి, పాటించవచ్చు కూడా. మీకు వీలైతే ఏ పరిహారమైనా సరే చేసుకోండి. మరలా అమ్మవారి ద్వారా మళ్ళా వచ్చే సందేశంతో మళ్ళా కలుసుకుందామండి. అంతవరకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని, అమ్మవారు ఎప్పుడు కూడా మనకు తోడు ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదం మనలో ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా తల్లి కరుణా కటాక్షములు లభించాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ, రేపటి శుక్రవారం రోజున వీలైతే గనక అమ్మవారు చెప్పిన దాంట్లో ఒక్కటైనా సరే మనం చేసుకోగలిగితే ఆ తల్లి కృపకు మనం పాత్రలు అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.